బద్వేల్ మండలం గూడెం హరిజనవాడకు చెందిన బేరి శ్రీనిధి అనే విద్యార్థిని మృతి కలకలం రేపి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకెళ్లగా ఇంజెక్షన్ ఇచ్చిన వెంటనే పరిస్థితి విషమించి ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ కూతురు మృతికి కారణమని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఒక్క ఇంజెక్షన్ తమ పిల్ల జీవితాన్ని కబలించిందని కన్నీటి పర్యంతంగా చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో భద్రతను పెంచారు. వాళ్ళు పెట్టిన తర్వాత కనుక ఏం సార్ ఎట్టుంది పోవచ్చునా మేము అంటే పోవచ్చు మా ఏం కాదు అని ఉండు మళ్ళీ చెక్ చేస్తాను అని పిల్ల మూహరంగా మాట్లాడుతుంది. ఏం సార్ పిల్ల మూహరంతో బిబ్బులు మాట్లాడుతుంది ఏంటంటే ఏం లేదమ్మా మామూలుగా బాగానే ఉంటుంది. ఏ పాప ఎట్టుంది బాగుందా అని అడిగిండు. అనేది పాప అంటే బాగుందిలేమ్మా అని చెప్పి పండి మీరు పోనీ అని అడిగింది కదా సార్. మా పాపకు సూది ఉంది సార్, కాటలో గుర్తుకుపోతే సూది కూసుకుంటుందని వాళ్ళ అమ్మ చెప్పింది. ఏం కాదు పాపా నేను అదిస్తాపా మీరు ముందు ఆటో ఎక్కిపోండి ఏం కాదు ముందు మిషన్ పెట్టి చూసినా అర్థమైంది దానికి. అర్థమైంది నాకు పిల్ల చూరేసుకుందని ఇంక తొందరగా పంపించడానికి చూసిన మమ్మల్ని అన్నీ పండి మీరు ఎక్కువండి నేను ఆటోలోకి వచ్చి చేసింది సార్. అది మాకు ఆటోలోకి వచ్చి చేసింది. ఆయాసం ఏం చదువుతుందన్న పాప? 10th క్లాస్ పోతుందా? ఎగ్జామ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. పాస్ అయిందా? తెలుగు ఒకటి పోయింది. మేము పోమినింటి మాకు చూపించాలని నేను అంటే కనుక లేదు మేము మూడు సూదులే అని అంటారు. లేదు కెమెరా ఉంది, కెమెరా చెక్ చేయండి సార్ వాళ్ళకి చెప్పండి అని ఇదే మాట అడుగుతాను సార్. నేను ఇదే మాట రాత్రి అయింది సార్ 10-11 అయింది సార్. టైం అవన్నీ చూసుకునేము సార్. మేము మా పిల్ల బాధలు మేము వచ్చిన టైము అవన్నీ మాకు కావట్లేదు సార్. పాప పేరు శ్రీనిధి. ఏం చదువుతున్నది శ్రీనిధి? 10th అయిపోయి ఎగ్జామ్ రాసింది సార్. ఓకే సార్, మాది గూడెము మాది. అయితే మా పాపకు బాగా లేకుండా ఉంటే ఆయాసం వస్తుందని చెప్పేసి రాత్రి 9 గంటలకు నిర్వాణ హాస్పిటల్కి తీసుకొచ్చాము సార్. నిర్వాణ హాస్పిటల్కి తీసుకొస్తానే అతను చూసి మందులు ఇచ్చిన తర్వాత నేను తీసుకొని ఇచ్చిన తర్వాత చేతికి సూది పెట్టారు. చేతికి కదా సార్ ఇంగ్లీష్ ఒక అల్తా ఒకటే కదా, మా పాపకి ఏం లేదు అల్తా ఒకటే ఉండదు, మీరు చేతికి వేస్తున్నారంటే పేసి తీసేస్తాం చేతికి అని చెప్పినారు. ఆయన చెప్పంగా మళ్ళీ ఇంజక్షన్ వేస్తాను వెనకంపటి 4 ఇంజక్షన్లు వేస్తాను. 4 ఎందుకు వేస్తాను సార్, పాపకు స్టామినా లేదు, వీక్గా ఉంది, ఏమైనా ప్రాబ్లం ఏంటంటే ఏం కాదు తీసేస్తామని వాళ్ళు కంపౌండ్ అన్నారు. తర్వాత వేసేసాను 4 ఇంజక్షన్లు వెనకంపటే 10 నిమిషాలు అంతే. 10 నిమిషాలకు మళ్ళీ తీసేసిండు. మళ్ళీ ఒక అర్ధగంట 3/4 గంట సేపు ఆనే ఉన్నాము, బాగానే ఉన్నది. ఒక 10 నిమిషాలు మళ్ళీ పాస్ వస్తుందని మా పాప పాస్కు పోయి బాత్రూమ్ పోయి వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ పనుకునింది. అప్పుడు మళ్ళీ మిషన్లు పెట్టి చెక్ చేసిండు, ఏం లేదు బాగానే ఉందని చెప్పేసి మమ్మల్ని పంపన్నారు. అది కూడా పంపడం ఏంటంటే తొందరగా పండి మీరు అని చెప్పి పంపించిన తర్వాత నేను అంతలేక ఆటో తీసుకొని వచ్చాను పోదామని చెప్పేసి. ఆటో ఇచ్చిన తర్వాత సూది తీయండి సార్ అంటే సూది ఆడ బెడ్ మీద కూడా తీసుకోకుండా ఆటోలోకి వచ్చి సూది ఇస్తానంటే ఏమైంది సార్ అంటే అప్పటికి ఏమైనా ప్రాబ్లం ఉంది ఏమైనా అడిగినా కానీ ఏం ప్రాబ్లం లేదని చెప్పిండ్రు. ఏం ప్రాబ్లం లేదంటానా మరి హాస్పిటల్కి బెడ్ సూది ఇవ్వండి అంటే ఏం లేదు పర్వాలేదు. ఆమెను ఇంటికి తీసుకుపోయినాము సార్. ఇంటికి తీసుకున్నాక గట్టిగా ఒక 3/4 గంట అంతే. 3/4 గంట కన్నా 100 ముక్కల బ్లడ్ రక్తం నీళ్ళగా బ్లడ్ రక్తం వచ్చింది. తర్వాత వెనకంపటి ఆగమాగంగా మళ్ళీ ఆటోకి ఎత్తుకొని వచ్చేలోపు మార్గం మధ్యలోనే తెలిపింది సార్.
ఉండేది నా మేనగోడలు నా తమ్ముడు మందులు లేనికి బయటికి పోయింది అని చెప్పి మందులు లేని తీసుకొచ్చేది వచ్చేళ్ళకనే మందులు తీసుకొచ్చినాక గబోబా 4 సూదులు వేసింది సార్. 4 సూదులు వేసి ఆ పిల్లకు ఏందో తలకాయ మెంటల్గా రియాసల్గా అటు ఉన్నింది కనుక నాకు పాస్ వస్తాయి అని చెప్పి నేనే బాత్రూమ్ తీసుకుపోయినా మెల్లగా కూర్చోబెట్టుకొని బాత్రూమ్ నుంచి మెల్లిగా తీసుకొచ్చి మళ్ళీ బెడ్ మీదనే పడబెట్టినా. బెడ్ మీద 4 వేసిన కానీ 3 చెప్తాండు. మేము 4 వేసినని మేము చెప్తాను, ఎవరు వచ్చి అడిగినా లేదు 3 ఏమని చెప్తాడు. మళ్ళీ సీసీ కెమెరాలో చూపించింది 4 వేసినట్టు. మేము అది కాదు ఇంకోటి వేసినామని చెప్తాను వాళ్ళు. కానీ అది తీసుకొచ్చి పండబెట్టినాక పిల్లను అతనికే డౌట్ వచ్చింది. కానీ మేము మా పిల్లల గురించి మేము ఆలోచిస్తాను కానీ ఎంత పట్టించుకోలే. అతనికి డౌట్ వచ్చిందేమో ఉండు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తానని చెప్పి మళ్ళీ అన్ని పెట్టి మిషన్లు పెట్టి చెక్ చేసిండు. చెక్ చేసిన తర్వాత ఏం కాదమ్మా ఏం కాదు బాగానే ఉంది కదా అంటే బాగుంది సార్ నీకు చూడు మాకు చూసారు సార్ నీకు కదా బాగుందే లేదో చెప్పు సార్ మాకు మేము పోయేదానికి అని అంటే లేదమ్మా బాగుంది పోయింది. ఏం పాప బాగలేదా అంటే ఆ పిల్ల పలక లేకుండా అన్నది సార్. అన్నాక బాగుందిలే మా పిల్ల పలుకుతుంది అని చెప్పి ఇంక బాగా మా ఆటో తీసుకురమ్మని మీ తమ్ముడు అంటే అంత ముందుగానే చెప్పినా నేను ఎన్ని మాట్లాడేటప్పుడు డాక్టర్ కాంపౌండరు మాట్లాడేటప్పుడు మా తమ్ముడిని ఆటో తీసుకురమ్మని పంపించిన. ఆటో తీసుకుపోయి ఆటో వచ్చిందని చూడిపోని ఆటో వచ్చిందని చూడిపోను సార్ వీళ్ళమ్మ వండుకొని సార్ చేతికి సూదింది సార్. మా పిల్లల్ని ఆటోలో ఎక్కించుకుంటే సూది కూర్చుకుంటుంది ఏమో సార్ మా పిల్లకు సూది కూర్చుకుంటుంది సార్ మా పిల్లకు సూది అంటే నువ్వు అడివాడిని ఆటకాడికి నిందిస్తా ఆటకాడివాడిని మేము నిందిస్తా అని చెప్పి సగదేసి మా పిల్లల్ని చేసింది సార్. మాకు అసలు ఆ మాట చెప్తుంటే వినిపించుకునేలే ఎవరే కానీ ఇన్ని బాధలు చెప్పుకొని ఇంక రకం చేస్తాను కూడా పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి అని అడుగుతాను ఇది చెప్తాను కానీ మా డాక్టర్ కాడికి ఇంకో రకంగా మాట్లాడతాను సార్. వాళ్ళు మాకు న్యాయం ఏం జరుగుతుంది మీరే రకంగా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఇంకో రకంగా నువ్వు డాక్టర్ వాళ్ళు ఏం కాబట్టి చేసిండ్రా అది చేసిండ్రా ఇది చేసినట్టుగా మాట్లాడతాను సార్. మేము జరిగినట్టు చెప్తాను మేము జరిగినట్టుగా చెప్తాను మేము. కానీ మేము 3 సూదులు వేసినామని వాళ్ళు అంటారు కానీ మేము 4 సూదులు వేసినామని అంటానే కూడా 3 సూదులే మేము వేసింది ఆయన చూపిండి. మీరు 3 సూదులు వేసింది కదా నేను ఇదే మాట్లాడుతాను 3 సూదులు వేసింది మేము 4 సూదులు వేసిండ్రు 4 సూది ఏం వేసిండ్రు మా పిల్లకు చూపియాలా మీరు మేము పోమేంటి మాకు చూపియాలని నేను అంటే కనుక లేదు మేము 3 సూదులే అని అంటారు. లేదు కెమెరా ఉంది కెమెరా చెక్ చేయండి సార్ వాళ్ళకి చెప్పండి అని ఇదే మాట అడుగుతాను సార్. నేను ఇదే మాట రాత్రి అయింది సార్ 10-11 అయింది సార్. టైం అవన్నీ చూసుకునేము సార్ మేము మా పిల్ల బాధలు మేము వచ్చిన టైము అవన్నీ మాకు కావట్లేదు సార్. పాప పేరు శ్రీనిధి. ఏం చదువుతున్నది శ్రీనిధి? 10th అయిపోయి ఎగ్జామ్ రాసింది సార్.